10 ఏళ్ల తర్వాత మరో పోరాటానికి కరీంనగర్ వేదిక అవుతోంది. పార్లమెంటు ఎన్నికల సమర శంఖం పూరించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు గులాబీ దండు అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కరీంనగర్ గడ్డపై నుంచి మళ్లీ ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్ అడుగులు ముందుకేయబోతున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి కరీంనగర్ జిల్లా ఊపిరిపోసింది. ఈ ప్రాంతాన్ని ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సెంటిమెంట్ గా భావిస్తారు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత నిర్వహించిన సింహగర్జన సభ మొదలు ఆమరణ నిరాహార దీక్ష వరకు అన్ని కేసీఆర్ కరీంనగర్ గడ్డ నుంచే ఆరంభించారు. ఇదే సెంటిమెంట్ తో గత 10 ఏళ్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఇదే గడ్డ వేదికైంది. ఇప్పుడు మళ్లీ 10 ఏళ్ల తర్వాత ఉద్యమాల పురిటిగడ్డ నుంచే మరోసారి కేసీఆర్ జంగు సైరన్ మోగించబోతున్నారు. మార్చి 12న జరిగే భారీ బహిరంగ సభ నుంచి పార్లమెంట్ ఎన్నికల సమరశంఖం పూరించబోతున్నారు. పదేండ్లు తెలంగాణను అన్ని రంగాల్లో కేసీఆర్ నెంబర్ 1 గా నిలిపితే ఈ కాంగ్రెస్ సర్కార్ మాత్రం వచ్చిన 3 నెలల్లో పరిస్థితిని తలకిందులు చేసింది. ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ముందుకెళ్తున్న రేవంత్ సర్కార్ పై రాజకీయ యుద్ధాన్ని కేసీఆర్ ప్రకటించనున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఒత్తిడి చేయడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను ప్రజాక్షేత్రంలో కరీంనగర్ సభతో ఎండగట్టనున్నారు. ఉద్యమ సమయంలో ఎలాగైతే ఊరువాడను ఒక్కటి చేసి ముందుకు కదిలారో అదే స్ఫూర్తితో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వ అన్యాయాలను అక్రమాలను ప్రజల ముందు ఉంచనున్నారు. కాంగ్రెస్ అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చింది. రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ అమలు చేయకుండా రైతులను మోసం చేసింది. ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగ యువతను మోసం చేస్తోంది. 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు వాటిని దాటవేసే ప్రయత్నం చేస్తుండడంపై ప్రజల ముందు దోషులుగా బీఆర్ఎస్ నిలబెట్టనుంది. కాంగ్రెస్ దొంగ వాగ్దానాలను, ముసుగు రాజకీయాలను ప్రజాక్షేత్రంలో తొలగించేందుకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సిద్ధమయ్యారు. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పాలనపై యుద్ధం ప్రకటించి ప్రజల్లోకి వెళ్లేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ నెల 12న జరిగే సభ నుంచి బీఆర్ఎస్ శ్రేణులకు, క్యాడర్కు పోరాటంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే రాష్ట్రంలో పరిస్థితులు ఉమ్మడి ఏపీలో ఉన్న పరిస్థితులు కల్పిస్తున్నాయి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సాధించిన అభివృద్ధి విజయాలకు పూర్తి భిన్నంగా పాలన చేస్తే మరోసారి తెలంగాణ ప్రజల నోట్లో కాంగ్రెస్ మట్టి కొడుతోంది. రాష్ట్రంలో నీటి వనరులను నిర్లక్ష్యం చేస్తూ, ప్రాజెక్టులపై కుట్రలు చేస్తూ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి వచ్చింది. మహిళలు బిందెలతో రోడ్లపైకి వస్తున్నారు. గ్రామాల్లో పంచాయతీ ఆఫీసుల ముందు ఆందోళన చేస్తున్నారు. రేవంత్ సర్కార్ చేతగానితనంతో తెలంగాణ విద్యుత్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. సాగునీరు లేక, విద్యుత్ లేక పంటలు ఎండుతున్నాయి. ఎండిన వాటిని ఒట్టిగా వదిలేయలేక పశువుల మేతకు కన్నీటితో ఉపయోగిస్తున్నారు. కొంతమంది రైతులైతే వాటర్ ట్యాంకులతో పొలానికి నీరు పోస్తూ కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాజెక్టులను పూర్తిగా కేంద్రానికి అప్పగించేలా కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా బీఆర్ఎస్ ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది.
కాంగ్రెస్ చేసిన తప్పును అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టింది. ఇప్పుడు కాళేశ్వరంపై చేస్తున్న నానాయాగికి కూడా బీఆర్ఎస్ చెక్ పట్టింది. చలో మేడిగడ్డతో కాళేశ్వరం గొప్పతనం, ఆవశ్యకతను ప్రజలకు బీఆర్ఎస్ వివరించింది. ప్రతి అంశాన్ని రాద్ధాంతం చేస్తూ కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగానే ఉద్యమాలకు పురిటిగడ్డైన కరీంనగర్ సెంటిమెంట్ను కేసీఆర్ మరోసారి ముందుకు తెస్తున్నారు. మరోసారి ఉద్యమకారులను, తెలంగాణ వాదులను ఏకం చేస్తున్నారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల సమస్యల ఎజెండానే ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. ఎన్నికలు, ఓట్లు, సీట్లు, అధికారం కోసం కాకుండా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ద్రోహాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ చేస్తున్న అబద్ధాలు, అసత్యాలను పటాపంచలు చేసేందుకు కరీంనగర్ సభ వేదికగా మారనుంది. ఇటు కేసీఆర్ సభ కోసం బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఫీనిక్స్ పక్షిలా మళ్లీ బీఆర్ఎస్ పుంజుకునేందుకు కరీంనగర్ సభ మంచి వేదిక అవుతుందని గులాబీ సైన్యం భావిస్తోంది. అందుకే కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా సీనియర్ నేత వినోద్ పోటీ చేస్తుండటంతో పాటు ప్రస్తుత బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై వ్యతిరేకత కూడా పార్టీ విజయానికి దోహదం చేరింది. అందుకే కరీంనగర్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరవేయాలని బీఆర్ఎస్ అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.